బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. గుండెపోటుతో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శిస్తున్నారాయన. ఇక ఆయన కుటుంబ సభ్యులను కూడా కలిశారు. వైద్యులను కలిసి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు కేసీఆర్. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. గుండెపోటుతో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా కలిశారు కేసీఆర్. వైద్యులను కలిసి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ పవన్, కేసీఆర్ హాస్పిటల్ కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఇందాకే కేసీఆర్ సికింద్రాబాద్ లోని రావడం జరిగింది. ఆయనతో పాటు చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా ఆయన వెంట రావడం జరిగింది. కంటిన్యూ కానీ గత నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా తన దగ్గరని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తాను కూడా హాస్పిటల్ రావాలా, సుదర్శన్ రెడ్డిని తను అటు చూడాలని చెప్పేసి కూడా ఒక ఆలోచనతో తను ఇందాకే హాస్పిటల్ రావడం జరిగింది. ఇప్పుడే లోపలికి డాక్టర్స్ ని కలుసుకున్న పరిస్థితి కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే తను డాక్టర్స్ దగ్గరికి ముందుగా వెళ్ళి ఏ విధంగా ఉంది, ఏ విధంగా సుదర్శన్ రెడ్డి స్పందిస్తున్నారు, అతను ఏ విధంగా ఆ కండిషన్ ఎట్లా ఉండే నేను ఇక్కడికి వచ్చిన అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి నుంచి తన కేసీఆర్ వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ యశోద హాస్పిటల్ దగ్గర కనిపిస్తుంది. దాంతో పాటు చాలా మంది నాయకులు కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా యశోద హాస్పిటల్ చేరుకున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. అయితే పవన్, కేసీఆర్ తో పాటు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకున్నారని చెప్పారు కదా, మీరు ఎవరెవరు చేరుకున్నారు? కీలక నాయకులు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అటు రావుల శ్రీధర్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ అరెస్ట్ ఇందాక అక్కడనే ఉన్నారు. చాలా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా ప్రస్తుతం అక్కడే, అంటే చాలా మంది ఎవరైతే కీలకంగా ఉన్న నేతలతో పాటు ప్రస్తుతం ఎవరైతే సుదర్శన్ రెడ్డికి దగ్గరగా ఈ దాదాపు పార్టీ పెట్టిన ఈ 20-24 సంవత్సరాలు ఎవరైతే పార్టీ ట్రావెల్ చేసిన వాళ్ళు సుదర్శన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా తనని చూడడానికి వచ్చినట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. చాలా మంది ఇద్దరు కాకుండా మనం ప్రస్తుతం చెప్పలేకపోతుంటే చాలా మంది నేతలు కీలకంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా హాస్పిటల్ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవన్, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అలాగే ఏమన్నా కాసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారు? నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో కూడా డాక్టర్స్ చేసిన హెల్త్ బులెటిన్, అధికారికంగా చేసిన హెల్త్ బులెటిన్ అయితే ఇప్పటికే పల్స్ గానీ, బీపీ గానీ, నమ్మాలు గానీ ఉంది. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందుగా తను మొదట తీసుకొచ్చినప్పుడు కొంత సివియర్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో తను మెల్లిమెల్లిగా ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్న వేళ తను స్పందిస్తున్న క్రమం చూసుకుంటే ఇప్పటికే పల్స్ గానీ, బీపీ, మిగతా అటు నార్మల్ మూత్రపిండాలు కావచ్చు, లంగ్స్ కావచ్చు, మిగతా అన్ని నార్మల్ స్టేజ్ వచ్చాయని చెప్పేసి కూడా నిన్న ఈవినింగ్ డాక్టర్ చేసిన అధికారిక ప్రకటన అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే ఇప్పటి వరకు ఇంకా హెల్త్ బులెటిన్ అధికారికంగా ఎక్కడ కూడా డాక్టర్స్ రిలీజ్ చేయలేరు. ఎవరైతే హరీష్ రావు, కేటీఆర్, మిగతా ప్రొటెక్షన్ నాయకులు డాక్టర్స్ ని కలిసి వాళ్ళతో మాట్లాడిన సందర్భం ఉంది, కానీ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా బయట చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కేసీఆర్ కూడా ఇప్పుడు అదే విషయాన్ని చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అధికారికంగా ఇంకా డాక్టర్స్ ప్రస్తుతం ఇప్పటి వరకు, అంటే కేసీఆర్ ఈ సమయం వరకు ఏ విధంగా ఉందనే విషయం అయితే ఇంకా డాక్టర్స్ ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నారు. సో నిన్న వచ్చిన హెల్త్ బులెటిన్ ప్రకారం అయితే కొంత కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న విషయం అయితే ఒక క్లారిటీ కనిపిస్తుంది. సో దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ముఖ్యంగా పెద్ది కృష్ణ రెడ్డి అభిమానులు కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. వాళ్ళు కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పవన్, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ పరామర్శించారు కదా, మరి వారేమంటున్నారు? ఇప్పుడే హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. సుదర్శన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సతీమణి స్వప్నారెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కేసీఆర్ గానీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా మీ కుటుంబానికి అండగా ఉంటాం, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డిని మనం కాపాడుకుంటాం. మళ్ళీ ఇన్ని రోజులు ఏ విధంగా తన యాక్టివ్ గా పార్టీ కోసం పనిచేశారు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అదేవిధంగా మళ్ళీ
కోరుకొని ప్రజల్లోకి వస్తారు, మీరు ఎటువంటి ఎటువంటి టెన్షన్ పడకండి అని చెప్పేసి కూడా మీకు పార్టీకి సంబంధించిన చెప్పారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా అదే ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి కష్టపడ్డందుకు, పార్టీకి మేము అండగా ఉన్నాము, పార్టీకి ఈ కష్ట సమయంలో మాకు అండగా ఉన్నందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం విషయాన్ని కూడా వాళ్ళు కొంత చెప్పడం జరుగుతుంది. అయితే పవన్, ట్రీట్మెంట్ కి సంబంధించి ప్రధానంగా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటారు? అంటే నిన్న రోహిణి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చే క్రమంలో కొంత పవన్, ఒక నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. మనం చూస్తూ ఉన్నాం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కేసీఆర్ పరామర్శించారు పెద్ద సుదర్శన్ రెడ్డిని. యశోద హాస్పిటల్ కూడా ఆయన చేరుకొని అక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డిని కలవడం జరిగింది, పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా ఆయన కలిశారు. వైద్యులు కూడా అడిగి అన్ని డీటెయిల్స్ కూడా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, చికిత్స వివరాలు కూడా, డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా చూసాం. ఎస్ పవన్, అంటే నిన్న రోహిణి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కొంత తను అకస్మాత్ స్థితిలో అంబులెన్స్ నుంచి దిగడం మనం విజువల్తో చూసాం. అక్కడి నుంచి నేరుగా ఐసీయూ చేరడం, ఐసీయూలో దాదాపు నిన్న 2 గంటల 30 నిమిషాల సమయంలో తను యశోద హాస్పిటల్ రావడం, అక్కడి నుంచి డాక్టర్స్ వాళ్ళు కూడా ఏ విధంగా తనని ట్రీట్ చేశారనే విషయాన్ని కూడా సాయంత్రం హెల్త్ బులెటిన్ వాళ్ళు రిలీజ్ చేయడం. తను కూడా ఎవరు కూడా భయపడకండి, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అన్ని విధాలుగా మేము తన ట్రీట్మెంట్ అందిస్తూ, ముఖ్యంగా లంగ్స్ కావచ్చు పూర్తిగా ఫంక్షనింగ్ అవుతున్నాయి, ముఖ్యంగా మూత్రపిండాలు కావచ్చు ముఖ్యంగా ఫంక్షన్ అవుతున్నాయి, అలాగే పల్స్ కానీ బీపీ కానీ నార్మల్ స్టేజ్ లో ఉంది చెప్పి నిన్న సాయంత్రం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చిన విషయాలే, అధికారికంగా వచ్చిన విషయాలు అయితే ఇంకా ఒకవైపు పార్టీ నేతలు చెప్తున్న విషయము కోలుకుంటున్నారు. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి ఏదైతే ఉదయం జరిగిన ఆ సంఘటన 7 గంటల 30 నిమిషాలకు ఏ విధంగా సంఘటన జరిగింది, ఆ తర్వాత 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఎట్లా కోలుకుంటున్న విషయాన్ని కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. కాస్త డాక్టర్స్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు, కోలుకుంటుంది, ఎవరు కూడా ఆందోళన పడకందని చెప్పేసి కూడా కొంత అనాఫిషియల్ గా అయితే అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కానీ అధికారికంగా నిన్న చెప్పిన బులెటిన్ కానీ మళ్ళీ డాక్టర్స్ ఇక్కడ కూడా మీడియా ముందు కావచ్చు లేదా అధికారికంగా ఇక్కడ కూడా లెటర్ రిలీజ్ చేసి చెప్పలేరు హెల్త్ విషయంలో అయితే. ఎస్ పవన్, మనం నిన్నటి నుంచి చూసాము పెద్ద సుదర్శన్ రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పటి నుంచి హన్మకొండ నుంచి కూడా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లో ఉన్న యశోద హాస్పిటల్ కూడా తరలించే నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు కూడా అక్కడ వారితో పాటు వెంట ఉండడం, ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లే ముందు కూడా అక్కడికి రావడం, చేరుకోవటం, నిన్న కేసీఆర్ కూడా ఆరా తీయడము, ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా మళ్ళీ ఇవాళ అక్కడికి చేరుకోవడం, ఆయన పరామర్శించడం, కుటుంబ సభ్యులు కూడా కలిసి ధైర్యం చెప్పడం, చికిత్స ఎలా జరుగుతుంది ఏంటి అని డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం, మొత్తంగా ఎలా చూడాలంటారు? ఒకవైపు 2004లో పార్టీ ఎప్పుడైతే మొట్టమొదటిసారి మొదలు పెట్టినప్పుడు ఇక్కడ జలహారంలో అక్కడి నుంచి రెడ్డి సుదర్శన్ రెడ్డి కేసీఆర్ తో పాటు కీలకంగా ఉన్నారు. పార్టీని సంస్థాగతం విషయంలో కావచ్చు, మొదట్లో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో కావచ్చు, అన్ని పూర్తిగా ఎదుర్కొని పార్టీని వరంగల్ జిల్లాలో బలంగా నిలబెట్టి ఉద్యమ సమయంలో తన ముందుండి పార్టీ నడిపించడం కావచ్చు, అదేవిధంగా ఉద్యమాన్ని వరంగల్లో నడిపించడం విషయంలో కావచ్చు, కేసీఆర్ విషయంలో తను ప్రతి విషయంలో కావచ్చు, ప్రతి ఏ కార్యక్రమం చేసినా తను వెంటుండడం, అదేవిధంగా కొత్తగా ఆ తర్వాత వచ్చిన కేటీఆర్ కి కొంత అండగా ఉండడం, కొత్తగా నాయకులు వస్తున్నప్పుడు కూడా తన బలోపేతం చేయడం, అక్కడ సీట్లు గెలిపించుకోవడం, చైర్మన్లను కావచ్చు, డిప్యూటీలను కావచ్చు, సర్పంచ్లని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించుకోవడం, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఓట్ బ్యాంక్ దగ్గర తీసుకెళ్లిన ఒక క్రెడిట్ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద సుదర్శన్ రెడ్డికి అయితే ముఖ్యంగా దక్కుతుంది, అతి కీలకంగా పనిచేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అంటే ఉమ్మడి 10 జిల్లాలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ తో పాటు పెద్ద సుదర్శన్ ముందు నుంచే ఉన్నారు. సో దాంతో పార్టీ కోసం ఇటు ప్రజల కోసం తను ఎంతో సేవ చేశారు. మనం కూడా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి అండగా ఉన్నాడు, మనం కూడా తన కష్టంలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండాలి. ఈ మనం అండగా ఉంటుందన్నది కూడా మన కార్యకర్తలకు బలం అవ్వాలి. అంటే నెక్స్ట్ మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పార్టీ బలంగా నిలబడుతుంది, మన కోసం మన ఒక సూచన మాత్రం ఇక్కడ నుంచి వెళ్తుందని మనం కన్ఫర్మ్ గా మాట్లాడుకోవచ్చు. పవన్, అయితే నిన్న అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పటి నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు కొంత ఆందోళనకర పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూడా హాస్పిటల్ కి చాలా మంది నాయకులు, కార్యకర్తలు చేస్తున్నప్పుడు కూడా నాయకులు కూడా స్పందించి చాలా మంది కూడా చేరుకోవాలంటుంది, కాకపోతే ఇక్కడికి ఎవరు దయచేసి రావద్దు, ఎందుకంటే హాస్పిటల్లో కొన్ని రూల్స్ ఉంటాయి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా కార్యకర్తలు ఏం చెప్తున్నారంటారు పవన్? ఒకవైపు యశోద హాస్పిటల్ కి వచ్చిన నేతలు చాలా మంది ఒక్కసారిగా తనని యశోద హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత తన అభిమానులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు, సుదర్శన్ రెడ్డితో కొంత సన్నిహితంగా ఉన్న నాయకులు
చాలా మంది సాధారణంగా చూడడానికి వస్తూ ఉంటారు. చూడడానికి వస్తున్న క్రమంలో యశోద హాస్పిటల్ అనేది కేవలం ప్రైవేట్ హాస్పిటల్. చాలా మంది పేషెంట్స్ ఉంటారు, చాలా మంది జనాలు వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళకు మన వాళ్ళ ఇబ్బంది కాకూడదు అనే నేపథ్యంలో కూడా ఇద్దరు నేతలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ కావచ్చు, అలాగే రావుల శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా కంగారు పడకండి, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక జిల్లా నేత కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన నేత కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. కోరుకుంటుంది మీరు నిజంగా మీకు పెద్ది సుదర్శన్ రెడ్డి చూడాలని ఉంటుంది, మేము అర్థం చేసుకుంటాం, కానీ ఇక్కడికి వస్తే చాలా మంది ఇబ్బంది పడతాం. మనం మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగజేయకుండా మనం ఖచ్చితంగా విషయాన్ని కోరుకోవాలనే నేపథ్యంలో కూడా హరీష్ రావు కేటీఆర్ నిన్న కొంత హడావిడి ఉన్న సమయంలో ఒకసారిగా పెద్ది సుదర్శన్ చేసిన తర్వాత ఒక ½ అక్కడ టైం స్పెండ్ చేసి మనం ఇక్కడే ఎక్కువసేపు ఉంటే చాలా మంది నాయకులు వచ్చే అవకాశం ఉంటుంది, కార్యకర్తలకు ఇక్కడ చేరుకునే అవకాశం ఉంటుంది, కొంత ఇక డిస్టర్బెన్స్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకు ఇబ్బంది పడతారు. చాలా మంది పేషెంట్స్ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళకు వెంటనే వచ్చి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడికి రాకండి, ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారు, బాగానే ఉంది ఆరోగ్యం, ముఖ్యంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి అనే నేపథ్యంలో కూడా తనకు ఒక సూచన చేయడం జరిగింది. సో దాంతో కొంతమంది కీలక నాయకులు అయితే ఇంకా వస్తూ ఉన్నారు హాస్పిటల్. ముఖ్యంగా కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ తో పాటు చాలా మంది నేతలు రావడం, ఒక్కసారిగా హాస్పిటల్ వాతావరణం కూడా మన విజువల్స్ లో కనిపిస్తుంది. చాలా మంది హడావిడి వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. నేతలు చెప్తున్నా సరే కొంతమంది వస్తూ ఉన్నారు. ఎస్ పవన్, అయితే కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా పరామర్శించి ధైర్యం చెప్పిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఏమైనా ఉందా పవన్? అంటే ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎవరు కూడా చెప్పట్లేదు, మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది అని ఎవరు కూడా చెప్పట్లేదు. మేబీ అక్కడ కలిసిన తర్వాత వివరాలు తెలుసుకున్న తర్వాత కొంత కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి మేము అండగా నిలుస్తామని ఒక ధైర్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళే అవకాశం ఉందనే వార్తలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి ఇక్కడ నేతలతో మాట్లాడినప్పుడు అయితే. కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ తోని కానీ జనానికి ఏమన్నా సందేశం ఇవ్వాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తున్నట్టు కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో వాళ్ళు ఆల్రెడీ కొంత అఫీషియల్ గా మీడియా వాళ్ళ పేజెస్ లో కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళు వెంటనే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేసీఆర్ స్వయంగా మాట్లాడతారు అనే విషయం అయితే ఇక్కడ ఆ వాతావరణం కనిపించట్లేదు. ఎస్ పవన్, మనం చూస్తున్నాం కేసీఆర్ తో పాటు చాలా మంది కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా హాస్పిటల్ ప్రాంగణంలో కూడా పూర్తిగా ఎక్కడికక్కడ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా కేటీఆర్ అలాగే హరీష్ రావు, మళ్ళీ ఈ రోజు మార్నింగ్ కూడా హరీష్ రావు కూడా చేరుకోవడం, కేటీఆర్ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించడం, ధైర్యం చెప్పడం, వారి పిల్లలతో కూడా మాట్లాడడం కూడా చూసాం. ఎలా చూడాలంటారు పవన్? అదే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు పార్టీ కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి కష్టపడ్డాడు. పార్టీలో ఒక సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడితే పార్టీ నిలబడింది. పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం కూడా అండగా నిలబడాలి, అండగా నిలబడతామని హామీ ఇవ్వాలనే నేపథ్యంలో కూడా ఈ యొక్క సూచన పార్టీ కార్యకర్తల్లోకి వెళ్ళాలనే నేపథ్యంతోనే సుదర్శన్ రెడ్డిని చూడడానికి, ముఖ్యంగా తనని చూడడానికన్నా ముఖ్యంగా తన దగ్గరుండి ఆరోగ్యం కావచ్చు, తన పరిస్థితిని మనం దగ్గర చూసుకోవాలి, కుటుంబ సభ్యులకు అండగా ఉండాలనే విషయమే ఎక్కువ శాతం కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే హరీష్ రావు, కేసీఆర్ ఆదేశాల మేరకు వాళ్ళు నిన్న హన్మకొండ నుంచి ఎక్కడైతే జరిగిన వెంటనే హుటాహుటిగా హన్మకొండకు బయలుదేరడం, హన్మకొండ నుంచి అంబులెన్స్ వెనుకనే, గ్రీన్ ఛానల్ వెనుకనే వాళ్ళు కూడా ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయడం, మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రావడం, అసలు మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ అక్కడికి రావడం, హరీష్ రావు కేటీఆర్ అనే విషయాలు మనం పూర్తిగా చూస్తుంటే పార్టీలో ఏ నాయకుడికైనా సరే, ఏ కార్యకర్తైనా సరే ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మేము అండగా ఉంటామని ఒక సూచన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో ఒక క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎస్ పవన్, అయితే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు పవన్? ఎందుకంటే ఆయన ట్రీట్మెంట్ కి స్పందిస్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి, అలాగే కాస్త నిలకడగా ఉంది ఆయన ఆరోగ్యం అని తెలిసినప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు మాత్రం మీడియా ముందు ఇక్కడ మాట్లాడలేదు. కొంతమంది అక్కడికి వెళ్ళి నేతలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్న మాత్రం కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం 7:30 నిమిషాలకి ఈ సంఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో కొంత కుంగిపోవడం జరిగింది. మరీ ముఖ్యంగా బయట ఫేక్ న్యూస్ వచ్చిన తర్వాత, అంటే సుదర్శన్ రెడ్డి చనిపోయిందనే న్యూస్ వచ్చిన తర్వాత కూడా చాలా వాళ్ళు బాధపడ్డ విషయం అయితే నిన్నటి మనం చూస్తూనే అవుతున్నాయి. ఎప్పుడైతే రోహిణి హాస్పిటల్ సంబంధించిన మమతా రెడ్డి సిపిఆర్ చేసిన తర్వాత
తన ప్రాణాలు కాపాడొచ్చు. తను అయితే ఆ బ్లడ్ స్పాట్స్ ఏవైతే అంటే ఆ రక్తం గడ్డగట్టిన ఆ స్పాట్స్ ఏవైతే పూర్తి క్లియర్ అయిపోయిన ఒక స్టేట్మెంట్ అయితే డాక్టర్ ఇచ్చిన తర్వాత కొంత కుటుంబ సభ్యులు ఊపిరి తీసుకోలేదు. సో అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా నిన్న పెద్ద అదే అంబులెన్స్ లో కుటుంబ సభ్యులకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీ సుదర్శన్ రెడ్డిని కాపాడుకుంటాం, ఖచ్చితంగా మేము ట్రీట్మెంట్ అరుదైన ట్రీట్మెంట్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు నిన్న చెప్పడం. మళ్ళీ ఈ రోజు ధీరుభాయ్ ఢిల్లీలో నుంచి ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్ కూడా డాక్టర్స్ పిలిపించిన తర్వాత వాళ్ళకు కొంత ఆనందం వ్యక్తం చేస్తుంది. మా సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ ఏ విధంగా అయితే ఇన్ని రోజులు యాక్టివ్ గా ఉన్నాడు, ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్ళాడు, ఏ విధంగా అయితే కుటుంబ సభ్యుత్వం గడిపాడు, అదే విధంగా మరికొన్ని రోజుల్లో మా దగ్గరికి రాబోతున్నాడనే ఈ విషయం మేము డాక్టర్స్ చెప్తున్నప్పటి నుంచి మేము కొంత ఆనందం మాకు ఊపిరి పీల్చుకున్నట్టు మళ్ళీ సంతోషం కలుగుతున్న విషయాన్ని అయితే కొంత కుటుంబ సభ్యులు వాళ్ళతో దగ్గరికి వెళ్ళి మాత్రం కొంతమందితో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీడియా ముందు కావచ్చు, అధికారిక విషయంలో ఎక్కడ కూడా డైరెక్ట్ మాట్లాడలేరు. కొంత దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఈ విషయాలు అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.